కొత్తగా పొట్టేలు ఫామ్ పెట్టుకునే వాళ్ళు నేను చేసిన తప్పులు మాత్రం చేయకండి. ఎందుకంటే నేను ఫస్ట్ ఒక బ్యాచ్‌ల చిన్న చిన్న పిల్లలు తీసుకొని వచ్చిన. చిన్న చిన్న పిల్లలు మంచిగా 5,000కు, 4,500కు, 5,500కు ఇస్తురని చిన్న చిన్న పిల్లలు తేవడం జరిగింది. అవి తీసుకొచ్చినంక ఇక్కడ మన తిండి అలవాటు లేక చనిపోవడం జరిగింది. అండ్ మళ్ళీ వచ్చినాక ఆ మన వెదర్‌కు అక్కడ వచ్చిన వెదర్‌కు తట్టుకోలేవు. అట్లనే పిల్లలు బెంగటిలు చనిపోవడం జరిగింది. అందుకనే ఎప్పుడు గాని తీసుకొచ్చేటప్పుడు 6,500 నుంచి 7,500 వేలున్న పిల్లలు తీసుకురారి. తీసుకొచ్చినాక ఒక 3 నెలలు మంచిగా మేపుకున్నారనుకో, మీకు అంతకు వస్తాయి. పిల్లకు రూ. 1000తోని పక్కా వస్తాయి. పిల్లకు ఒక్క నెలకు రూ. 1000 లెక్కేసుకున్నా కానీ ఒక్కొక్క పిల్లకు మనకు ఆ రేట్ వచ్చేస్తుంది. అదే చిన్న పిల్లలు తీసుకొచ్చుకొని 4, 5 నెలలు సాదేగాలు, పెద్ద పిల్లలు తీసుకొచ్చుకొని 3 నెలలు, 2 నెలలన్నర సాదినా మనకు ఆ వెయిట్ వచ్చేస్తాయి. మనకు అమ్ముకున్నా పోతాయి. ఈ చిన్న పిల్లల్లో కూడా మనకేం చెప్తారంటే మంద కొనడానికి అయినప్పుడు అలా చిన్నవి పెద్దవి అన్నీ కలిపిస్తారు. మనకు అదే రేట్ల చిన్నపిల్లలు అదే రేట్లు వస్తాయి, పెద్ద పిల్లలు అదే రేట్లు వస్తాయి. అట్లా మాత్రం మీరు ఎప్పుడు తీసుకోవద్దు. ఎప్పుడు తీసుకున్నా 4, 5 కంటే ఎక్కువ తీసుకోకండి. ఈ 4, 5 కంటే ఎక్కువ ఓ 10, 20 తీసుకుంటా అన్నాం అనుకో, వాళ్ళకెళ్ళి పక్కా వాళ్ళు ఒక 5, 6 అన్న చిన్నపిల్లలు చూసిస్తారు. అవి ఇంటికి వచ్చినాక మనం 4,000 కోటి ఇస్తా అన్న తీసుకోరు. అలా 2 కిలోల కూర కూడా వెళ్ళదు. చూడటానికి మాత్రం 5 కిలోల కూర వెళ్ళినట్టు కనబడతాయి. అవి కోస్తే మాత్రం ఏమీ వెళ్ళదు. నేను అట్లా ట్రై చేసి చూసిన. అందుకే చెప్తున్నా, మీరు ఎప్పుడుగా తీసుకునేటప్పుడు పెద్ద పిల్లలు మాత్రమే తీసుకోండి. అండ్ 4, 5 మాత్రమే తీసుకోండి. ఒక్కళ్ళ దగ్గర 20 తీసుకుంటా అంటే మాత్రం మోసపోతారు. మనని మోసం చేస్తారు. ఖరాబ్ అయిన పిల్లలు, రోగం వచ్చిన పిల్లలు, చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు అన్నీ మిక్స్ చేస్తారు. ఒకటే రేటు చెప్తారు. మనం ఏమనుకుంటున్నాం, అన్నీ తక్కువ కత్తున్నాయి రేటు, పెద్దవి కూడా